ఎన్నికల్లో గెలవడానికి ఎన్ని అబద్ధాలైనా చెప్పవచ్చా? తెలంగాణ రాష్ట్ర సాధనలో అమలు చేయలేని హామీలతో పాటు ఊకదంపుడు ఉపన్యాసాలతో అమాయక తెలంగాణ ప్రజలను తెలంగాణ సెంటిమెంట్తో ఆకట్టుకొని చెప్పిన మాటలకు కట్టుబడి లేక తెలంగాణ రాష్ట్రం కావాలని కరుడుగట్టిన ఉద్యమకారులను నమ్మించి ఎన్నికల్లో గెలిచి వారిని మర్చిపోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి. తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల గురించి ఒక్క సంక్షేమ పథకం తీసుకురాలేదు. తెలంగాణ వాదులను ప్రగతి భవన్లోకి రానియలేదు. ఇప్పటికీ వాపోతున్న తెలంగాణ వాదులు. అందుకే అసహనం పెరిగిపోయి 2023 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బోగస్ అని తేల్చి ఇచ్చిన తెలంగాణ సమాజమని స్పష్టం చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు. తెలంగాణ రావడం లేటు, తెలంగాణ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి దళితుడే అని చెప్పి సమాజాన్ని నమ్మించి మోసం చేయడం జరిగిపోయింది. తెలంగాణ ఉద్యమకారుల గురించి గెలిచిన నాటి నుండి కేసీఆర్ గారికి ఉద్యమకారులకు మాట ఇచ్చిన విషయమై ఒక్క మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు, పట్టించుకోలేదని, మాట మీద నిలబడని వారిని ఓడించడమే సమంజసమని స్పష్టం చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సభ్యులు ఆదివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సమావేశమై రేవంత్ రెడ్డి 2023 ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే మాట నిలబెట్టుకోవాలన్నారు. ఐడి కార్డు, 250 గజాల భూమి, 25,000 పెన్షను, రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో అవకాశం, రైల్వే శాఖ పెట్టిన కేసులను రద్దు చేయించాలని గుర్తు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం. దాని గురించి ఇప్పటి వరకు ఏది డిక్లేర్ చేయలేదు కాబట్టి ఈ జూన్ 2 నాడు ఖచ్చితంగా ప్రకటి మరియు 33 జిల్లాల ఉద్యమకాలందరూ మనవి చేస్తున్నారు. ఎందుకంటే మేనిఫెస్టోలో అమరవీరులకు పింఛన్ 25,000 మరియు మిగతా వాళ్ళకు 250 గుర్తింపు కానిస్తా అన్నారు. కానీ అందులో ఒక ఇబ్బంది ఏంటంటే ఏదైతే ఎఫ్ఐఆర్ ఉందో, ఏదైతే జైలు పోయిందో మరియు అమరవీరులకి అంటారు. కానీ ఆ రోజు పోలీస్ అండర్స్టాండింగ్ ఉంది. తెలంగాణ ఉద్యమకాలకు సహకరించి ఈ కొంతమందికి కేసులు చేయలేరు కాబట్టి మేమేమంటున్నామంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో రికార్డ్స్ ఉన్నాయి, పోలీస్ స్టేషన్లో వీడియోలు తీశారు, మరియు ఎస్బీ రిపోర్ట్ ఉంటుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది, పేపర్ కటింగ్ ఉంటుంది, ఫోటో ఉంటుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకొని ఉద్యమకాలు సెలక్షన్ చేయాలని మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ.